గుడారం దగ్గర కూర్చుని ఏడ్చేవాళ్ళు కాదు, రోషం కలిగి దేవుని కొరకు నిలబడదు. గదిలో ఏడువు, ప్రార్థనలో ఏడువు, సమస్యలు చూసి ఏడ్చేవాడు చేయము రాదా? ఈ బాధ నేను భరించలేను, ఈ సమస్యలు నేను ఏడవలేనంటే ఏడవలేను, నీ బతుకంతే. గదిలో ఏడువు, రోషం తెచ్చుకో. ఫినెహాసులా లే, ఏలియాలా లే. ఇశ్రాయేలు ప్రజలందరూ, ప్రవక్తలందరూ చంపబడిపోతూ గడ 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 దేశం వణిగిపోయి యెహోవాను విడిచిపెట్టి బయలు దేవతలు తిరిగిపోయి దేశం అంతా యెజబెలుకు భయపడి ఏలియా ఒక్కడు నిలబడి ప్రార్థించాడు, ప్రభా ఆకాశం చేయి వర్షం కురవడానికి వీలే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడిని తెలుసుకునే వరకు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు. రోషంతో ఆకాశాన్ని మూసివేశాడు. రాజుతో చెప్పాడు, నేను చెప్పే వరకు వర్షం కానీ మంచిగా పడదు చెప్పి. కరువుతో చచ్చారు జనాలు. గడ 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 ఏలియా పేరు చెప్తే కాళ్ళ దడ, భయం, వణుకో. యెహోవా దేవుడు రుజువు పరిచాకే వర్షం వస్తుందని చెప్పాడు. అప్పుడు దాకా చెప్పలేదు.